తను చాలా వేస్తానే ఉంది మామిడికాయ ముక్కలు. ఎవరైనా డైరెక్ట్ బీచ్కి వెళ్దాం అనుకుంటే కనుక ఇక్కడ బికినీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈయన పట్టుకున్న బోర్డు ఇది గంజాయి అనమాట. అది మాట్లాడుతూ ఉన్నాను, వెనకాల ఎవరో అందమైన అమ్మాయి అంటే అటు చూస్తూ ఉంది. అది నా స్నేహితులందరికీ సూర్యుడి ప్రయాణంకి స్వాగతం. ఇవాళ నేను బ్యాంకాక్లో చాటుచాక్ మార్కెట్కి వెళ్తున్నాను. చాటుచాక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అనమాట. అక్కడ కొన్ని వందల వేల స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను గ్రాబ్ ట్యాక్సీలో వెళ్తున్నాను. కొన్ని వేల షాప్స్ ఉంటాయి. అన్నీ వాళ్ళు థాయిలాండ్లో ఊర్ల నుంచి కూడా వచ్చి అలా వాళ్ళు నిర్వహిస్తుంటారు అనమాట. ఇంకా మనం వచ్చేసాము. ఇక్కడ ట్యాక్సీలు చాలా నీట్గా ఉంటాయండి. మొత్తం థాయిలాండ్లో ఎక్కడ చూసినా ఏ కార్ ఎక్కినా కూడా చాలా నీట్గా ఉంటున్నాయి కార్లు. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు వెళ్తున్నాము ఆ మార్కెట్ ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఒక్కసారి అది చూపించాలంటే మార్కెట్ ఇలా ఉంటుంది చూడండి. ఇది మార్కెట్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇవి ఇక్కడ షాప్స్ అన్నీ కూడా చాలా మటుకు థాయిలాండ్లో ఏదైతే ఊర్లు ఉంటాయో చుట్టుపక్కల ఊర్లన్నీ వాళ్ళందరూ వీకెండ్స్ అంటే శని ఆదివారాలు వచ్చి ఇక్కడ షాప్స్ పెట్టుకుంటారు అనమాట. మీరు మామూలు ఇప్పుడు వస్తే కనుక సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని షాప్స్ ఉండవు, మనకి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. శని ఆదివారం మాత్రం చాలామంది షాప్స్ పెట్టుకుంటారు. ఇక్కడ మనకు కొనుక్కోవడానికి ఇంటికి కావాల్సిన సామాను చాలా దొరుకుద్ది. ఇప్పుడు చూడొచ్చు నా వెనకాల ఈ పింగాణి వస్తువులు కానీ లేదంటే షోకేస్ వస్తువులు కానీ బట్టలు కానీ చెప్పులు కానీ అన్నీ దొరుకుతాయి. ఈ మొత్తం ఎంత పెద్దగా ఉంటాయంటే ఈ సందుల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క సందులో రోడ్ల మీద కాకుండా ఈ సందుల్లో కూడా ఉంటాయి అన్నమాట మొత్తం షాప్స్. మనకి తిరిగే ఓపిక ఉండాలి కానీ పొద్దున 8 6 వస్తాయి కనుక సాయంత్రం 6 వరకు 12 గంటలు బ్రహ్మాండంగా తిరగచ్చు అనమాట. 12 గంటలు తక్కువ తిరగలేము, అది అంత తిరిగేది ఉంటుంది మన మార్కెట్. ఇక్కడ ఈవెన్ మసాజ్ కూడా చేస్తారంట, పెట్టుకున్నారు బోట్లు. ఈ షాప్స్ చూడొచ్చు, అన్ని రకాలు, ఒక రకం కాదు, నేను చెప్పినట్టుగా అన్ని రకాలు ఉంటాయి. చూడండి, అందమైన బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఏనుగు బొమ్మలు కానీ కుందేలు బొమ్మలు, డాల్ఫిన్స్. 50 బాటిల్ అంట ఒక్కొక్కటి, పర్వాలేదు. ఎవరైనా డైరెక్ట్ బీచ్కి వెళ్దాం అనుకుంటే కనుక ఇక్కడ బికినీలు కూడా ఉన్నాయి, వేసుకొని డైరెక్ట్ బీచ్కి వెళ్ళచ్చు. ఇక్కడ ఈ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ మసాజ్ చాలా ఎక్కువ ఉంటుంది థాయిలాండ్లో, అంటే మసాజ్ చాలా ఫేమస్. ఇక్కడ చూడొచ్చు చాలామంది చేయించుకుంటున్నారు మసాజ్. ఇక్కడ కూడా ₹1 సుమారుగా ఒక 500 రూపాయల్లో అయిపోద్దండి మసాజ్. ఇంకోటి మీరు అనుకోవచ్చు, అంటే ఏంది ప్రతి ఒక్కటి ప్రపంచంలో పెద్దగా అంటున్నాడు అనేసి అనుకోవచ్చు. మరి మన ఈ మధ్య వచ్చినాయని అలాంటివే వచ్చాము. ప్రపంచంలో అతిపెద్దగా చూసాము. ఆ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా కానీ, ఆ ఫ్రేమ్ కానీ, ఈ మార్కెట్ కానీ, అలాగే థాయిలాండ్లో అంతకుముందు చూపించిన మాల్స్ కానీ అన్నీ అతిపెద్దవి ప్రపంచంలో. పింగాణి వస్తువులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎవరన్నా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి బాగుంటుంది. ఆ ఊపులో డబ్బులు బాగా ఖర్చు పెడతాము. ఇక్కడ అంతకుముందు చెప్పినట్టుగా వినాయకుడిని బాగా పూజిస్తారు. మీరు ఎక్కడ చూసినా కూడా వినాయకుడి బొమ్మలు అమ్ముతారు. ఇంకోటి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కోకోనట్ ఐస్ క్రీమ్ తప్పనిసరి తినాలి. ఇక్కడ చూడండి బోర్డు. మీరు థాయిలాండ్కి వస్తే కొబ్బరికాయలు అంతనో కొబ్బరి బొండాలు, అలాగే కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది, తప్పనిసరి తినాలి. 50 బాట్. ఇదిగోండి కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి కొబ్బరి తీసి కనపడుతుంది అనుకుంటా, ఆ కొబ్బరి తీసి ఫ్రెష్గా మనకు ఐస్ క్రీమ్లో వేసి ఇస్తారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఈ టాపింగ్స్, ఏదైనా వేసుకోవచ్చు అంట. కానీ మ్యాంగో ఒక్కడే, ఓన్లీ మ్యాంగో. యా, ఓన్లీ మ్యాంగో. నేను ఒట్టి మామిడికాయ ఇస్తున్నాను అనమాట, దాని మీద ఐస్ క్రీమ్ మీద ఒక 2 ముక్కలు మామిడికాయలు. ఓకే, ఎనఫ్. నైస్. తను చాలా వేస్తానే ఉంది మామిడికాయ ముక్కలు. నో. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. బాయ్. ఈ కొబ్బరి బొండాలు ఎన్నిసార్లు చూపించినా కూడా తక్కువ అనమాట, అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ రేటు కూడా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి సిటీలో మాల్స్ దగ్గర అయితే 100 బాటిల్ 80-100 తీసుకుంటారు. ఇక్కడ 50 బాటిల్గా ఇస్తున్నారు. చాలా చౌక కొబ్బరి బొండాలు. ఇద్దరు స్కూల్ పిల్లలు ఒక గిటార్ తోని పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.
ఇదిగోండి ఇలా పెట్టుకొని గిటార్ ఇది సెటప్ పెట్టుకొని పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎవరికైనా కావాలంటే కనుక అలా టిప్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో అదేంటి కనుక్కున్నాను. ఇప్పుడు ఈ పాప ఏదైతే చేస్తుందో, ఈ పాప గిటార్ వాయిస్తుంది కదా, సో వీళ్ళు అలా డబ్బులు తీసుకొని ఆ వచ్చిన డబ్బులు ఆ చారిటీకి ఉపయోగిస్తారనమాట. చాలా బాగా చేస్తున్నారు. అంత చిన్నపిల్లలు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎక్కడ పెట్టినా కూడా జనరల్గా లేడీస్కి షాపింగ్ ఎక్కువ ఉంటుంది అండి. మీకు ఎవరికైనా తెలుసా అండి ఎందుకో? హౌ మచ్? 750 బాట్. ఓకే, ఇది 750 అంటే మీకు సుమారుగా 2000 పడుద్ది. బాగుంది షర్ట్. మనం అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఉచితంగా చేయగలిగింది యూట్యూబ్ వీడియో చూడటము, లైక్ చేయడము, కామెంట్ చేయండి అండి. అది చేయండి. సో ఇవన్నీ చెప్పుకోవాలంటే ఈ గవ్వలని చెప్పుకొని నేనైతే సముద్రంలో దొరికే ఖనిజాలని చెప్తాను. అంత అద్భుతంగా ఉన్నాయి. దీంతో కొన్ని వస్తువులు కూడా చేశారు. ఇక సోప్ బాక్స్ లాగా చేశారు. ఇది చూడండి, శంకుకి ఈ హ్యాండిల్ లాగా పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగున్నాయి. నేను ఈ శంకులు అంటున్నాను, మీరు వెనకాల బిగినింగ్ చూసి అనుకున్నారు. నేను ఆ శంకుల గురించి చెప్తున్నాను. రూట్ మారుద్దామా? ఇంతగా రూట్లో కాకుండా కొద్దిగా వేరే రూట్లో వెళ్దామా? ఏమన్నా కొద్దిగా కొత్త రకం షాపులు ఏమైనా దొరుకుతామా? మీకు కొద్దిగా ఉత్సాహంగా ఉండేటట్టు చూద్దామని చూస్తున్నాను ఈ వీడియోలో. మసాజ్ అని తెగ చూపిస్తున్నారు బోట్లు. ఇంతకు ఒకటి గమనించింది ఏంటంటే, ఇది ఆటో ఫోకస్ ఉంటుంది. అంటే మనిషి తల ఎక్కడ కనపడితే, మొహం ఎటు కనపడితే అటు వెళ్ళిపోద్ది అప్పుడప్పుడు, మనం సెలెక్ట్ చేయకపోతే. అది మాట్లాడుతూ ఉన్నాను, వెనకాల ఎవరో అందమైన అమ్మ అంటే అటు చూస్తూ ఉంది. అది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అది నా దాని మీద ఫోకస్ పెట్టినా కూడా, ఇప్పుడు చూసారు కానీ నేను మాట్లాడుతుంటే కెమెరా జరిగిపోయింది. నా మీద ఫోకస్ పెట్టినా కూడా అది ఎవరన్నా అందంగా కనపడితే మరి అది అటు తీసుకుంటుందో, మరి అలా రాసారా ప్రోగ్రామ్ మరి తెలియదు. కానీ చూద్దాం, మరి ఎంత కష్టపడి తీస్తున్నానో అర్థం చేసుకోవాలి కదా. ఈ ఎండలో తిరుగుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడప్పుడు ఇదిగో ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. నేను డబ్బులు ఇచ్చి నేను కొంటే నన్ను తీయకుండా వెనకాల ఎవరో అందంగా కనపడితే వాళ్ళని తీసేస్తుంది. ఇంకా నేనేం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు ఈయన పట్టుకున్న బోర్డు ఇది గంజాయి అనమాట. ఇది గంజాయి. ఇది ఇక్కడ లీగల్ అనమాట. 20 ఏళ్ళ పై వాళ్ళకే ఇది అమ్ముతారు. ఇక్కడ చూడొచ్చు. అది గంజాయి అనేది ఇప్పుడు మీకు చాలా దేశాల్లో లీగల్ అయిపోయింది. అంటే ఏదో గంజాయి చూడంగానే ఏదో గంజాయి మార్కెట్ అనుకున్నారు, కాదు. చాలా దేశాల్లో లీగల్ అయిపోయింది. ఎవరో 10,000 మందికి ఒకరు తాగుతుంటారు. ఇక దానికి మనం ఏం చేయలేము. అది దాంట్లో కొన్ని ఏదో ఆరోగ్య గుణాలు మంచివి ఉన్నాయని అంటారు. ఆరోగ్యానికి కావాల్సిన మంచి గుణాలు ఉన్నాయంటారు. అటు ఆ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఆ గంజాయి గింజాయి అవన్నీ వెళ్ళవకండి. సరే, ఇది మార్కెట్. మీరు చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా చాలా షాపింగ్ ఉంది. మంచి, మీరు నాకు తెలిసి ఒక 4-5 గంటలు ఈజీగా కాలక్షేపం చేయొచ్చు మీరు ఇక్కడ. నేను చెప్పానని కాదు, మీకు ఈ షాప్స్ చూస్తుంటేనే, వీడియో చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. భోజనానికి కానీ, షాపింగ్ కానీ, షాపింగ్ అంటే బట్టలు కానీ, బొమ్మలు కానీ, ఆర్ట్, హ్యాండీక్రాఫ్ట్స్, లేదంటే ఈవెన్ మధ్య మధ్యలో మసాజులు కూడా ఉన్నాయి. కావాలంటే మీకు కాళ్ళు నొప్పులు పడితే మధ్యలో కాళ్ళు ఒత్తడానికి మనుషులు కూడా ఉన్నారు. సో మీకు అంతా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బాయ్.